నేడే తుది గడువు. రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకులు స్వీకరించే గడువు శుక్రవారంతో ముగుస్తోంది. అయితే రద్దయిన నోట్లను డిసెంబర్ 30వ తేదీలోపు తమ అకౌంట్లలో డిపాజిట్ చేసుకోలేని వారు తగిన కారణాలను చూపి రిజర్వ్ బ్యాంకు ప్రత్యేకించిన కౌంటర్లలో మార్చి 31వ తేదీ వరకు మార్పిడి చేసుకోవచ్చు. కొత్త నోట్లకు విపరీతమైన డిమాండ్ ఉండటం, ఆ మేరకు నోట్లను ముద్రించలేని పరిస్థితి ఉన్నందున బ్యాంకులు, ఏటీఎంల వద్ద మరికొన్ని రోజులు క్యూలైన్లు తప్పకపోవచ్చు. 500, 1000 నోట్లు చెల్లుబాటు కావంటూ నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్యంగా అతిపెద్ద నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. పార్లమెంటు సమావేశాలను పూర్తిగా అడ్డుకున్నాయి, నిరసనలు చేపట్టాయి. ఈ 50 రోజుల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నగదు అందుబాటులో లేక బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు తరచూ నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రకటనలు విడుదల చేయడంతో అటు బ్యాంకర్లు, ఇటు ప్రజలు మరింత గందరగోళానికి గురయ్యారు. రద్దయిన నోట్లను నవంబర్ 10వ తేదీ నుంచి బ్యాంకులు స్వీకరించడం ప్రారంభించాయి. కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలలో తగిన మార్పులు చేయకపోవడంతో కొన్ని ఏటీఎంలే పనిచేయడం ప్రారంభించాయి. వారానికి 24,000 వరకు ఏటీఎంల ద్వారా రోజుకు 2,500 వరకు విత్ డ్రాకు ప్రభుత్వం అనుమతించిన నగదు కొరత దృష్ట్యా అనేక బ్యాంకులు చాలా తక్కువగానే ఖాతాదారులకు చెల్లించాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో పరిస్థితి మెరుగుపడిన ఏటీఎంల వద్ద అదే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసే మొత్తాల పరిమితులు డిసెంబర్ 30వ తేదీ తర్వాత కూడా కొనసాగవచ్చునని బ్యాంకర్లు అనుకుంటున్నారు. నియంత్రణలన్నీ ఎప్పుడు ఉపసంహరిస్తారనే దానిపై ప్రభుత్వం లేదా ఆర్బీఐ వివరణ ఇవ్వడం లేదు. ఉపసంహరణ పరిమితిపై డిసెంబర్ 30వ తేదీ తర్వాత సమీక్షిస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా చెప్పారు.